10వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యాంశం 3 జలవనరులు లోని ముఖ్యమైన బిట్స్. భూమి ఉపరితలం పైన మరియు క్రింద నీటి నిరంతర కదలికను ఏమంటారు? జలచక్రం. అవసరాన్ని తీర్చడానికి తగినంత నీటి వనరులు లేకపోవడాన్ని ఏమంటారు? నీటి కొరత. భూమిపైన మంచినీటి శాతం ఎంత? 2.5%. మంచినీరు ఎలా పునరుద్ధరించబడుతోంది? జలచక్రం. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆ నీటిని మళ్లించడానికి నిర్మించిన నిర్మాణాన్ని ఏమంటారు? ఆనకట్ట. నర్మదా స్థానిక సమాజాలు పెద్ద ఎత్తున స్థానభ్రంశం చెందడం వల్ల ఏ ఆందోళన ప్రారంభించబడింది? నర్మదా బచావో. పైకప్పు నీటి సేకరణ అత్యంత సాధారణమైన 2 రాష్ట్రాల పేర్లు? మేఘాలయ మరియు రాజస్థాన్. నీరు యొక్క అత్యంత స్వచ్ఛమైన రూపం ఏది? వర్షపు నీరు. కృష్ణా గోదావరి వివాదంలో ఏ రాష్ట్రాలు ఉన్నాయి? కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదికి సంబంధించింది? తుంగభద్ర నది. ఆనకట్టలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా ఎవరు ప్రకటించారు? జవహర్లాల్ నెహ్రూ. భూమి ఎంత శాతం నీటితో నిండి ఉంది? 71%. మితిమీరిన నీటి వినియోగం, ఎక్కువ జనాభా, నీటిపారుదల, పారిశ్రామికీకరణం వేటికి కారణమవుతుంది? నీటి కొరత. ఆనకట్టల సంప్రదాయ ఉపయోగం ఏమిటి? నీటి పారుదల కోసం నీటిని నిల్వ చేయడం. ఆధునిక ఆనకట్టలు దేనికి ఉపయోగించబడుతున్నాయి? విద్యుత్, నీటి సరఫరా, వరద నియంత్రణ, నావిగేషన్. సాంప్రదాయ నీటి సేకరణ వ్యవస్థకు పేరు పెట్టండి. ఖాదిన్స్, జోహాడ్స్ బావులు. పైకప్పు నీటి సేకరణ ఎక్కడ సాధారణం? రాజస్థాన్. హిమాలయాలలోని పర్వత ప్రాంతాల్లో వ్యవసాయం కోసం నీటి మళ్లింపు మార్గాలను ఏమంటారు? గుల్స్ లేదా కుల్స్. గుల్స్ లేదా కుల్స్ అని పిలువబడే మళ్లింపు మార్గాలు ఎక్కడ కనిపిస్తాయి? పశ్చిమ హిమాలయాలు. ఖాదిన్స్ మరియు జోహాడ్స్ అంటే రాజస్థాన్లో జైసాల్మీర్లో వర్షాధార నిల్వ నిర్మాణాలు. నీటి చుక్కలు మొక్కల మూలాల వైపు మళ్లించబడటాన్ని ఏమంటారు? బిందు సేద్యం. కేరళ భాగస్వామ్య నీటిపారుదల నిర్వహణలో ఎవరు భాగస్వాములు? రైతులు. కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఏది? కావేరీ నది వివాదం. తలసరి నీటి లభ్యత ఎంతకు తగ్గుతోంది? సుమారు 1100 క్యూబిక్ మీటర్లు. మేఘాలయలో వర్షపు నీటి సేకరణ అంటే పైకప్పు వర్షపు నీటి సేకరణ.
ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా నీరు అందించడం అనేది ఏ మిషన్ లక్ష్యం? జల్ జీవన్ మిషన్. చిరపుంజి ఎక్కడ కలదు? మేఘాలయ. షిల్లాంగ్లోని ఇళ్లకు వర్షపు నీటి సేకరణ ఎందుకు అవసరం? నీటి కొరత. నీటి సంరక్షణ అంటే నీటి స్థిరమైన ఉపయోగం మరియు నిర్వహణ. ఇటీవల ఏ నది శుద్ధి చేయబడింది? గంగా. సర్దార్ సరోవర్ డ్యామ్ను ఏ లక్ష్యంతో నిర్మించారు? నీటిపారుదల. ఏ రాష్ట్రంలో అన్ని ఇళ్లకు పైకప్పు పైభాగంలో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం తప్పనిసరి? తమిళనాడు. దాదాపు అన్ని ఇళ్లలో సాంప్రదాయకంగా ట్యాంకులను కలిగి ఉన్న రాష్ట్రం? రాజస్థాన్. భారతదేశపు మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్టు? దామోదర్ వ్యాలీ. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతాలు? చిరపుంజి మరియు మాసిన్రామ్. పలార్ పానీ అంటే వర్షపు నీరు. గెండత్తూరు దేశంలో ఉంది. మైసూర్. పైకప్పు వర్షపు నీటిని పీవీసీ పైపు ఉపయోగించి సేకరించి ను ఉపయోగించి ఫిల్టర్ చేస్తారు. ఇసుక మరియు ఇటుక. భూమి యొక్క ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. 4/3. నేడు భారతదేశంలో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సుమారుగా ఉత్పత్తి చేయబడిన మొత్తం విద్యుత్లో ఎంత శాతం? 22%. అసార్లో పంటలు వేశాం, భద్రాలో బాదు చేస్తాం. ఇది ఏమిటి? జనాదరణ పొందిన బాదు పాట. ప్రాజెక్టులకు చాలా అభ్యంతరాలు వాటి వైఫల్యం కారణంగా తలెత్తాయి. వీటి కోసం అవి నిర్మించబడ్డాయి. ప్రయోజనాలను సాధించడానికి భారతదేశంలోని ఏ ప్రదేశంలో 11వ శతాబ్దానికి చెందిన నీటి సంరక్షణ కోసం కృత్రిమ సరస్సు ఉంది? భోపాల్. భారతదేశంలో నీటి మట్టం క్షీణించడానికి ఏది ప్రధాన కారణమవుతుంది? అధిక నీటి వినియోగం. తుంగభద్ర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భారతదేశంలో నీటి కొరతకు కారణం ఏది? నీటి వనరుల అసమాన పంపిణీ. సాంప్రదాయ నీటి సేకరణ వ్యవస్థ ఏది? గనులు. పైకప్పు వర్షపు నీటి సేకరణ దేనికి కారణమవుతుంది? మెరుగైన నీటి నాణ్యత. జాతీయ జల విధానం 2002 యొక్క లక్ష్యం కానిది ఏది? పెద్ద ఆనకట్టలకు ప్రాధాన్యత ఇవ్వడం. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆ నీటిని మళ్లించడానికి నిర్మించిన నిర్మాణాన్ని ఏమంటారు? ఆనకట్ట లేదా డ్యామ్.